అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే సార్, సిఎస్ ఎవరైతే ఉన్నారో జవహర్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి 800 ఎకరాలకు భూముల్ని వాళ్ళు బినామీల పేరున తీసుకున్నారని, దాంతోపాటు మన్యంలో తన కుమారుడికి భూములకు సంబంధించి అసైన్డ్ భూములకు సంబంధించి దాంట్లో వాటాలు ఉన్నాయని చెప్పి ఎవరైతే జనసేన పార్టీ తరపు నుంచి ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు సార్? గప్చుప్ సాంబార్ గుడ్డి జవహర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి పాత్ర ఇంత వివాదాస్పదం అవుతుందని కానీ ఆయన పైన ఇంత తీవ్రమైనటువంటి భూ కుంభకోణం ఆరోపణలు వస్తాయని కానీ ఊహించలేదు. ఎందుకంటే 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేక మంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు 16 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. 17వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి వివాదాస్పదం కావడం అది విషాదం అన్నమాట. ఎందుకంటే మోహన్ కంద, మాధవరావు, ఆ తర్వాత శ్రవణ్ కుమార్, జన్నత్ హుస్సేన్, ఐవైఆర్ కృష్ణారావు, అనిల్ చంద్ర, పునేట్, అజయ్ కల్లం కూడా ఇలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన దీంట్లో వాళ్ళపైన ఎవరిపైన లేనంత అభియోగాలు ఈయనపైన ఎందుకు వచ్చాయి? సార్, ప్రారంభంలో కూడా ఆయన కొంచెం నీట్గానే ఉన్నాడు. జగన్తో ఎప్పుడైతే కలిశారో అప్పటి నుంచి ఇవి ఎక్కువైపోయినాయి అంటున్నారు సార్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే తోడు దొంగలుగా మారారా? ఎలా చూడాలో? ఇప్పుడు మన బుద్ధి మంచిదైతే ఇతరులు చెడగొడతారా? అవకాశం దొరికితేనే తెలుస్తుంది ఎవరు ఎటుంటాడు అనేది. ఇన్నాళ్ళు అవకాశం దొరకలేదు కాబట్టి పత్తిత్తులాగా ఉన్నాడా? జవహర్ రెడ్డి తను కూడా పత్తిత్తు కాడు అని రుజువు చేసుకున్నట్టుగా ఇవాళ జనసేన మూర్తి యాదవ్ ఆరోపణ మనం చూసాం. ఏది జవహర్ రెడ్డి ప్రెస్ రిలీజ్ ఏదో చేశారు. ఏంటి, మీరు కనుక ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే నేను చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాను, క్షమాపణ మీడియా ముఖంగా చెప్పాలనో ఏదో డిమాండ్ చేస్తే క్షమాపణ చెప్పకపోగా జనసేన నాయకుడు మూర్తి యాదవ్ వరుస పెట్టి రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆధారాల మీద ఆధారాలు చూపిస్తున్నాడు, చేస్తున్నాడు. సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి సిద్ధమా అని ఒక పార్టీ నాయకుడు అంత సవాల్ చేస్తున్నాడంటే దానిపైన మరి సిద్ధం కావాల్సింది జవహర్ రెడ్డి. ఎందుకంటే మరి తన పైన సిబిఐ ఎంక్వైరీ వెయ్యమని కోరుతూ జవహర్ రెడ్డి స్వయంగా కేంద్రానికి లేఖ రాయగలరా? ఎందుకంటే ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత ఏంటి, ఇప్పుడు పర్టికులర్గా ఒక జీవో పేరు చెప్తున్నారు ఆయన. 756 జీవో వచ్చిన తర్వాత ఎంత మేర రిజిస్ట్రేషన్స్ జరిగాయి, అది కూడా కేవలం అక్కడే, ఏది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు 1000 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగిందని అతను వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు అన్నమాట. 800 ఎకరాలు ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. పుష్పాటి రేగ, ఆనందపురం, పద్మనాభం, ఆ భోగాపురం పరిసరాల్లో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు. జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక ప్రాంతంలో పర్యటిస్తే షెడ్యూల్ ఇస్తారు, అక్కడ ప్రెస్ మీట్ ఏదో పెడతారు, మీడియాకి సమాచారం ఇస్తారు, అక్కడ ఉన్న నాయకులు కలుస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు వినతి పత్రాలు కూడా ఇస్తాయి. ఇలాంటిది లేకపోగా 3 సార్లు ఆయన సీక్రెట్ గా ఆ ప్రాంతంలో ఎందుకు పర్యటించాడు? మూర్తి యాదవ్ ప్రశ్నిస్తున్నాడు. 9వ తారీఖు ఆయన ఎందుకు వచ్చాడు? 9వ తారీఖు ఆయన అప్పన్న దర్శనం చేసుకున్నాడా? లేదు. అప్పన్న దర్శనానికి జవహర్ రెడ్డితో పాటు ఎవరెవరు అడుగుతున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి అని అడుగుతున్నారు. ఆ 13వ తారీఖు పర్యటన, మరి 20వ తారీఖు పర్యటన. అసలు రాష్ట్రం మొత్తం కోడ్ అమలు. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే ఆ ఎన్నికల ప్రక్రియకి నాయకత్వం వహించేటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీక్రెట్ టూర్స్, అది పెద్ద ప్రజలుగా మారిన పరిస్థితుల్లో అగర్వాల్ ఎవరు, ఆ సుభాష్ ఎవరు, అతను వరుస పెట్టి ఒక 5-6 పేర్లు చెప్పి వీళ్ళ పేరు మీదే 800 ఎకరాలు ఫలానా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయ్యింది అని సర్వే నంబర్లతో సహా అతను డాక్యుమెంట్స్ చెప్తున్నాడంటే సుభాష్, త్రిలోక్, రుద్రరాజు, రాజ్ కుమార్ ఎవరు? వాళ్ళు జవహర్ రెడ్డి బినామీలు అని ఆయన అంటున్నాడు.
800 ఎకరాలు తన బినామీలు కాదు అని రుజువు చేసుకోవాల్సింది ఎవరు? సిఎస్ జవహర్ తీసుకున్నారు. మీరు ఇప్పుడు ఏంటంటే గుడ్డగాల్చి మొఖం వేసి నన్ను తుడుచుకోమంటున్నారు, ఇలాంటి అభియోగాలు కాదు. ఎవరి మీద రాని నీ మీద ఎందుకు వచ్చాయి? ఇన్నాళ్ళు నీ మీద లేని ఇప్పుడే ఎందుకు వచ్చాయి? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఏమంటాడు, అధికారుల్ని లొంగ తీసుకోవడం కోసం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అంటాడు. అధికారుల్ని లొంగ తీసుకునేది ఎవరు? ప్రతిపక్షం లొంగ తీసుకుంటున్నారు. అధికారుల్ని లొంగ తీసుకునేది అధికార పార్టీ. అవును. వ్యక్తిత్వ హననానికి పాల్పడేది అధికార పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ ఈ అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా ఐఆర్ఎస్లుగా మారారంటే మీరు లొంగ తీసుకున్నారు, మీరు వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి మీరు పాల్పడ్డారనేది ఇవాళ 5 ఏళ్లుగా మనం చూస్తున్నాం. మీడియాలో కథనాలు కూడా. జవహర్ రెడ్డి, మూర్తి యాదవ్ కేవలం జవహర్ రెడ్డి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? ఇంతకు ముందు అతను ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? తూర్పుగోదావరి జిల్లా ఆయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఏదేదో చెప్పాడు. నిన్న కూడా ప్రెస్ మీట్ లో ఏంటి, ఆ నాగిరెడ్డి ఆయిల్ కుంభకోణం గురించి ప్రస్తావించాడు. నేను నాగిరెడ్డి ఆయిల్ కుంభకోణం మీద సిబిఐ దర్యాప్తు అడగలేదంటాడు. ఎవరో పద్మప్రియా రెడ్డి అంటాడు. పద్మప్రియా రెడ్డి పైన నేను సిబిఐ ఎంక్వైరీ అడగలేదంటాడు. అడుగుతోంది జవహర్ రెడ్డి భూ భాగవతం మీద ఎంక్వైరీ అడుగుతున్నాను అంటాడు. నాగిరెడ్డికి జవహర్ రెడ్డికి సంబంధం లేదు. పద్మప్రియారెడ్డి ఎవరు? పద్మావతి హ్యాపీయా ఏదో సినిమాలో డైలాగ్. అట్లా ఇప్పుడు ఇక్కడ పద్మప్రియ హ్యాపీనా అని మూర్తి యాదవ్ అడుగుతున్నాడు. ఇది ఒక పార్టీ చేస్తున్న విమర్శలు కాదు. ఇదేంటి, ఇది జనసేన చేస్తున్న విమర్శలు కాదు. బీజేపీ నాయకుడు విల్సన్ అంటున్నారు. ఏమని? ఆర్డి విల్సన్. అసైన్ చట్టం మార్చే అధికారం సిఎస్కి ఎక్కడ ఉందని అడిగారు. అసైన్ చట్టం మార్చమని సీఎం చెప్పినా సిఎస్ చేయటం ఏంటని అడిగాడు. వాళ్ళ దళితులు, ఎస్సీలు వాళ్ళ యొక్క భూమి పథకం ఎందుకు రద్దు చేశారని నేను నిలదీశాను. అవును సార్. నర్సరీ పెంపకం, పండ్ల తోటల పెంపకం ఇవన్నీ ఎందుకు రద్దు చేశారు? ఇదేనా నా ఎస్సీ, ఇదేనా నా ఎస్సీ అని ఇవాళ విల్సన్ నిలదీస్తున్నాడు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసలు ఇతను చీఫ్ సెక్రటరీ కాదు, పంచాయతీ సెక్రటరీ లక్షణాలు కూడా ఇతను లేవన్నారు. వీళ్ళంటే మూర్తి యాదవ్ ఏదో సాధారణ కార్పొరేటర్ అనుకోవచ్చు. లేదు, అసలు ఆయన ఎవరు? మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీనియర్ మోస్ట్. అలాంటి వ్యక్తి స్పష్టంగా సిఎస్ గా జవహర్ రెడ్డి అయిన తర్వాత రెవెన్యూ శాఖ భూ కుంభకోణాల అడ్డాగా మారిందన్నారు. శాసనసభ ఆమోదం పొందిన బడ్జెట్ అగ్రికల్చర్ కి, ఇరిగేషన్ కి, వివిధ ప్రభుత్వ శాఖలకి ఇంత బడ్జెట్ ఇస్తే దాన్ని దారి మళ్లించే అధికారం సిఎస్కి ఎక్కడదని అడిగాడు. ఇప్పుడు నిజంగా ఈ 5 ఏళ్లలో సోమిరెడ్డి చేస్తున్న ఆరోపణల ప్రకారం రెవెన్యూ శాఖ భూ కుంభకోణాలు అడ్డగా మారిందా లేదా? వీటన్నిటిపైన కూడా సిబిఐ దర్యాప్తుకి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? సిబిఐ దర్యాప్తుకి జవహర్ రెడ్డి సిద్ధమా? ఇప్పుడు ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి మధ్య క్విడ్ ప్రోకో లాగా కనపడతారు. మీరు నన్ను సిఎస్ చేస్తే నేను మీకు చేయాల్సినవన్నీ చేస్తాను అని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? దాని ప్రకారమే ఈ జీవో తీసుకొచ్చారా? ఈ అసైన్ చట్టానికి మార్పులు తెచ్చారా? 4 లక్షల ఎకరాలు ఇవాళ ఈ జీవో వల్ల అన్యాక్రాంతమైన 24 లక్షల ఎకరాలు మార్చాలని చూసినాయి. అవును సార్. జీవో 596 కింద 24 లక్షల ఎకరాలని నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉండగా ఓన్లీ 4 లక్షల ఎకరాలు మాత్రమే తొలగించాల్సిన వాళ్ళు తొలగించారు సార్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు లేనిది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని తొలగించాలంటే దానికి కోర్టులు ఉన్నాయి, దానికి న్యాయస్థానాలు తీసుకుంటాయి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చింది దీనికోసమే. ప్రజల యొక్క భూములు స్వాహా చేయడం కోసమే మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని అసలు ఆ పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం కానీ, ఆ పొలాల్లో ఆ భూముల రీసర్వే చేర్చడం కానీ ఎవరు అడిగారు? రైతులు అడిగారని మీరు భూముల రీసర్వే చేశారా? రైతులు అడిగారని మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారా? ఇప్పుడు మీరు చెప్పిన ఈ 596 జీవో ఎవరు అడిగారని తెచ్చారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం అక్కడ చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా భూములన్నీ తుడిచేశారు ఈ జీవోని అడ్డం పెట్టుకున్నారు.
ఇప్పుడు సజ్జల నిన్న మాట్లాడుతూ ఏమంటాడు, 10 రోజుల్లో 100 ఎకరాలు ఎలా కాజేస్తారంటాడు. 10 రోజుల్లో 100 ఎకరాలు కాజేస్తారా అంటే ఒక రోజులో తుడిచిపెట్టిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు రాజు దలుచుకుంటే డబ్బులు కొదవైనట్టు జగన్మోహన్ రెడ్డి దలుచుకుంటే భూములు ఆగుతాయా, గనులు ఆగుతాయా, ఏది ఆగుతాయి? వాళ్ళ నేరగాళ్ళు ఎంత పేటరేగిపోయారో, నేరగాళ్ళకి ప్రభుత్వం ఎంత కొమ్ము కాస్తుందో, క్రిమినల్స్ హెవెన్ గా ఆంధ్రప్రదేశ్ మారిందనేది అందుకే అన్నమాట. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అధికారులు కొమ్ము గాయడం దుష్ఫలితాలే మనం చూస్తున్నాం. మూర్తి యాదవ్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జవహర్ రెడ్డి మీద ఉంది. జవహర్ రెడ్డి తనకు తానుగా తనపై వచ్చినటువంటి అవినీతి కుంభకోణాల పైన సిబిఐ ఎంక్వైరీయా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీయా, ఆయనే కనుక లేఖ కనుక రాసి దానికి సిద్ధమైతే ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు అవుతుంది. కడిగిన ముత్యంలో అప్పుడు ఆయన బయటకు వచ్చినట్లయితే మనం ఒప్పుకోవచ్చు అన్నమాట. ఓకే.